చిక్కు బ్రో, ఎలా ఉన్నావు? ఐలేజ్ ఇప్పుడు మంచి కాన్ఫిడెన్స్, హై కాన్ఫిడెన్స్ ఉంటావులే. అవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో అనుకున్నావు? నాతోనేగా. నాతో అంటే ఎలా ఉంటుంది మరి? పెట్టా పెడ సర్దుకొని ఇంటికి పోవడమే అస్సాంకి. చూసుకుందాం మహీబాయ్, ఎవరు సర్దుకొని వెళ్ళిపోతారు. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు పడ్డగారు తమ్ముడు, నిజంగా ఏమన్నా బ్యాటింగ్ చేసావా తమ్ముడు? అయినా కానీ ఏంట్రా నువ్వు కరెక్ట్ 50 అవుతుంది, వికెట్ ఇచ్చేస్తావేం తమ్ముడు? లాంగ్ ఇన్నింగ్స్ ఆడమే. అదే నువ్వు అవుట్ అయ్యావు, వెంటనే స్కోర్ మొత్తం పడిపోయింది. నువ్వు కొద్దిసేపు ఉన్నట్టయితే ఖచ్చితంగా 200+ 20+ వచ్చేది. మనకి రన్ రేట్ ఇంప్రూవ్ అయ్యేది. ఎలాగ మనం మ్యాచ్ మనమే గెలుస్తాం నాకు తెలుసు. అందుకే రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం అంటున్నా. అవును కోహ్లీ, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ప్రతిసారి 50 కొడుతున్నాను, అవుట్ అవుతున్నాను ఏంటబ్బా అనేసి. అయినా ఈ రోజు నాకు లక్ ఉంది కాబట్టి సరిపోయిందన్న, లేకపోతే 50 కూడా కొట్టేసేవాని కాదు. 3 సార్లు క్యాచ్ డ్రాప్ చేశారన్న, లేకపోతే ఇంకా ఆ స్కోర్ కూడా వచ్చేది కదా, మనం ఓడిపోయే వాళ్ళమే. లక్ ఈ రోజు మనకు కలిసి వచ్చింది. ఈ రోజు మనకు లక్ కలిసి రాలేదు, అదే లక్ ఈ రోజు మనకి కలిసి వచ్చింది, మనం గెలిచాం. అవును కోహ్లీ బాయ్, నేను లేకపోవడం కూడా మీకు బాగా కలిసి వచ్చింది. వచ్చాడు పెద్ద పోవడం మనగాడు. ఉంటే కదా గెలిచేటట్టు. ఉన్నా లేకపోయినా గెలిచేది మాత్రం మేమే. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదు. ఆడగా ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్ ఆడుతున్నాను రా, గెలుద్దామనేసి అనుకున్నా. గెలిచామంటే మనకి కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ ప్లేస్ లో ఉండేవాళ్ళం కదరా. మొత్తం చెట్టు దొబ్బారు. అక్షర్ బ్రో, నేను కూడా గెలిపిద్దామని ట్రై చేశాను అక్షర్ బ్రో, కానీ లక్ మనకి ఈ రోజు కలిసి రాలే. ఆ షాయి బాబు కావాలని రన్అట్ చేసి పడేశాడు. అందులో ఒకటి యాష్ దయాల్ కూడా తెలివిగా రన్అట్ చేశాడు. లేదంటే నా మామూలు చుక్కలు చూపించేవాడిని. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేదన్న అక్షర్ అన్న. అప్పటికే 8 బాళ్ళకి 21 కొట్టాను 200+ స్ట్రైక్ రేట్ తో. ఇంకొద్దిసేపు ఉండుంటేనా ఖచ్చితంగా మనమే గెలిచేవాళ్ళం అన్న. అంతే ఈ రోజు లక్ ఫేవర్ అయింది ఆర్సీబీకి. అరే హోప్ గా, నువ్వేదో మా టీంలో ఉంటే హోప్ ఇస్తావనేసి మిమ్మల్ని తీసుకున్నాను రా. అంతేగాని నీ వల్ల ఈ రోజు మ్యాచ్ లో ఏదైనా లాభం జరిగిందారా? అంత నష్టం తప్ప. ఒక క్యాచ్ డ్రాప్ చేసావు, అది పట్టిదర్ గాడిది. ఇంకోటేమో ఫ్రాజర్ గడ్ రన్అట్ చేసావు. 2 పెద్ద కాస్ట్లీ అయిపోయినాయి మ్యాచ్ లో. ఆ 2 కనుక నువ్వు సరిగ్గా చేసుంటే ఈ రోజు మనం మ్యాచ్ గెలిచేవాళ్ళం, ఆనందంగా ఉండేవాళ్ళం. నీ వల్ల హోప్ కాదు కదా, హోప్లెస్ అయిపోయాం. అక్షర్ బ్రో, వెల్ డన్, వెరీ గుడ్ క్యాప్టెన్సీ. ఓడిపోయినా కానీ నీ క్యాప్టెన్సీ మొత్తం చాలా బాగుంది తమ్ముడు. యూ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ తమ్ముడు. విరాట్ బ్రో, మన టీం చూస్తుంటే రియల్లీ వెరీ హ్యాపీ. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పుడు ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఎవరికన్నా ఎక్కువగా ఉంది అంటే అది మన టీంకి. ఒక అట్టర్ ఫ్లాప్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా కొట్టినంత ఫీల్ ఉంది. అవును ఫాఫ్ అన్న, ఎప్పుడైతే నేను టీంలోకి వచ్చానో అప్పటి నుంచే మనకి లక్ కలిసి వచ్చింది. అదేదో నేను ముందు నుంచి నన్ను తీసుకుంటే మనం ఈ పార్టీకి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అరే ఆటో అక్సర్గా, నువ్వు నన్ను రన్అట్ చేయబోయి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించేవాని కదా. అవును అక్సర్ అన్న, ఈ రోజు మనకి లక్ సరిగ్గా కలిసి రాలేదన్న. స్పైడీ పంతను లేకపోవడం ఈ రోజు మన బిగ్గెస్ట్ లాస్ అయిపోయింది. అక్కడే సగం మ్యాచ్ ఓడిపోయి మన కాన్ఫిడెన్స్ లేకుండా ఎన్ని క్యాచ్ డ్రాప్ చేసాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 3-4 క్యాచ్ డ్రాప్ చేశాం. ఇదంతా ఎందుకు జరిగింది? పంతన లేకపోవడం మూలానే. ఓకే బాయ్స్, ఇది కాదు మనకి కావాల్సింది. ప్లే ఆఫ్స్ కి వెళ్ళటం, కప్పు కొట్టడం. ఈసారి కప్ నమ్మదు. నెక్స్ట్ మ్యాచ్, లాస్ట్ ఫైనల్ మ్యాచ్, మనం ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే సిఎస్కేతో 18న మన హోమ్ గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియం లోనే ఉంది. వీ హ్యావ్ టు బీట్ దెమ్ అండ్ క్వాలిఫై. ఎస్ బాయ్స్, మనం సిఎస్కేని బీట్ చేసి గెలవాలి మ్యాచ్ లో. అది మామూలు విజయం కాకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఆల్మోస్ట్ 10 పాయింట్ డిఫరెన్స్ ఉంది. అది వాళ్ళకి మనం ఎక్కువ మార్జిన్ తో గెలవాలి. ఓకే, చూసుకుందాం కి నువ్వా నేనా అనేది. లెట్స్ మీట్ ఆన్ May 18th బెంగళూరు. సో ఇది ఫ్రెండ్స్, ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ తెలుగు ఫన్నీ హైలైట్స్. ఆర్సీబీ won the game but not able to improve the net run rate. RCB need to qualify. If they need to beat CSK with big margin, then they will qualify. Otherwise, no. Like, comment, and subscribe.